రామునితో వెళ్ళిన పౌరులు తిరిగి రావడం చూశారు అయోధ్యాపుర స్త్రీలు. వారు రాముని తిరిగి తీసుకుని వస్తారని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలన్నీ నిరాశలయ్యాయి. రాముణ్ణి అడవిలో వదిలి ఇళ్ళు చేరిన పౌరులు తమ తమ భార్యాపుత్రులకు తమ ముఖాలు చూపించలేకపోయారు. అయోధ్యలో ఎవరూ తమ తమ ఇళ్లల్లో వంట చేసుకోలేదు. దేవాలయముల్లో పూజలు జరగలేదు. వర్తక వాణిజ్యములు మూతబడ్డాయి. రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దుఃఖము శోకము తాండవిస్తూ ఉంది. రాముడు లేని అయోధ్యలో తమకు సుఖ సంతోషాలు ఎక్కడవని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యం చేసుకున్నవాడు ఉన్నాడు అంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యములకు వెళ్ళాడు. రాముడికి సేవ చేసుకుంటున్నాడు. ఇది వారందరి నిశ్చిత అభిప్రాయం. రామునికి అనునిత్యములు ఫలములనిస్తూ సేవ చేసే వృక్షములు తమకన్నా ఎంతో మేలు అని అనుకున్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధ రకములైన పూలు తమకన్నా ఎంతో పుణ్యం చేసుకున్నాయని అనుకున్నారు. కొండల మీద నుండి పర్వతముల మీద నుండి జలజల పారే సెలయేళ్లు రామునికి స్నానమునకు కావలసిన నీటిని సమకూరుస్తున్నాయి. ఇవి తమకన్నా ఎంతో మేలైనవని అనుకున్నారు. తాము అయోధ్యలో ఉన్న సుఖపడలేమని, రామునితో పాటు అరణ్యంలో ఉంటేనే తాము సుఖ సంతోషాలతో ఉండగలమని అనుకున్నారు. అయోధ్యావాసము తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని వారి అభిప్రాయం. ప్రస్తుతం అయోధ్యకు రాణి కైక. దశరథుడు రామమాత్రపు రాజు. రాజ్యం కోసం రాముణ్ణి తన భర్తని వదిలివేసిన కైక ఇంకా ఎవరిని లక్ష్య పెడుతుంది? కైక రాజ్యములో ఆమెకు సేవకులుగా ఎంతమాత్రమూ ఉండలేం అని అందరూ అనుకున్నారు. రాముణ్ణి అడవికి పంపిన దుర్మార్గురాలు. ఆమె పాలనలో ఎవరు సుఖపడతారు? సుఖంగా జరుగుతున్న అయోధ్య పాలన కైక వలన అస్తవ్యస్తం అయ్యింది, సర్వనాశనం అయ్యింది. రాముడు అరణ్యములకు వెళ్ళాడు. రాముణ్ణి చూడనిదే దశరథుడు జీవించలేడు. దశరథుని మరణానంతరం అయోధ్యలో సుఖము సంతోషము కరువవుతాయి. అంతా శోకమయం అవుతుంది. అయోధ్యావాసులు పుణ్యము అంతరించింది. అందుకే రాముడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడి వెంట అడవులకు వెళ్ళడమో లేక విషం తాగి చావడమో రెండే మార్గాలు అయోధ్యావాసులకు మిగిలి ఉన్నాయి. అంతేగాని భరతుని పాలనలో బతకడం అసాధ్యం. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే వెలుగు వెన్నెలా ఉంటాయి. ఈ ప్రకారంగా అయోధ్యలో ఉన్న స్త్రీ పురుషులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో సూర్యాస్తమయమైంది. చీకట్లు అలుముకుంటున్నాయి. నగరంలో జనసంచారం తగ్గిపోయింది. ఆ రోజు అయోధ్యలో ఉన్న ప్రజలు తమ తమ కుమారులను సోదరులను పోగొట్టుకున్నట్టు శోక సముద్రంలో మునిగిపోయారు. అయోధ్యలో ఎటువంటి వినోద కార్యక్రమములు ఉత్సవములు జరగడం లేదు. అయోధ్యలో ఆనందమే కరువైపోయింది. చంద్రుడు లేని ఆకాశంలాగా, నీరు లేని సముద్రంలాగా రాముడు లేని అయోధ్య అనాథ అయ్యింది. తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణం కొనసాగించాడు. సూర్యోదయం అయ్యేటప్పటికి చాలా దూరం వచ్చేశారు. రామలక్ష్మణులు ప్రాతస్సంధ్యను పూర్తి చేసుకుని మరల ప్రయాణమయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్న కుమారుణ్ణి అడవులకు వెళ్ళగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్ళాడు. ఏమి ఆశ్చర్యము! అయినా రాముడు అడవులకు వెళ్ళాడు. ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్ళాలి? సుకుమారి అయిన సీత అడవుల్లో ఎలా ఉండగలదు? రాముడితో పాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిందేనా? ఎంత దారుణం అని రకరకాలుగా అనుకుంటున్నారు. వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశృతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్యాశ్రమం వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తరువాత వారు సంధ్యాధిక నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్వం మనుచక్రవర్తి రాముని మూలపురుషుడైన ఇక్ష్వాకునకు ఇచ్చిన విశాలమైన భూముల్లోకి ప్రవేశించారు. ఆ భూమినంతను రాముడు సీతకు చూపించి దాని గురించి వృత్తాంతము సీతకు వివరించాడు. సారవంతమైన ఈ భూముల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అనేక వన్యప్రాణులతో నిండిన అడవుల గుండా వారు వెళుతున్నారు. అప్పుడు సుమంత్రుని చూచి రాముడిలా అన్నాడు, సుమంత్ర,
నేను వనవాసం ముగించుకుని తిరిగి వచ్చి తల్లిదండ్రుల దర్శనం చేసుకుని ఈ వనసీమలలో ఎప్పుడు తనివిదీరా వేటాడెదను కదా. వేట క్షత్రియులకు ఉచితమే కాని నాకెందుకో సరయూ నదీ తీరములో ఉన్న ఈ వనముల్లో వేటాడవలనని కోరిక అంతగా లేదు. అసలు నాకు వేట మీద అంత మక్కువ లేదు. అరణ్యంలో వాటి మానాన అవి బతుకుతున్న అమాయకమైన ఆ ప్రాణులను కేవలం మన ఆనందం కోసం వేట మెషతో చంపడం పాపం కదా. అందుకే నాకు వేట మీద అంత కోరిక లేదు. కానీ క్రూరమృగములు విజృంభించినప్పుడు వేటాడక తప్పదు అని వేట గురించి ముచ్చటించుకుంటూ రాముడు సుమంత్రుడు నడిపే రథం మీద ప్రయాణిస్తున్నాడు. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథం మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ, కాకత్సు వంశస్థులచే పరిపాలింపబడుతున్న ఓ అయోధ్యానగరమా, పుట్టినప్పటి నుండి నీ ఒడిలో పెరిగాను. ఇప్పుడు విధివశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను నీలో నివసించే ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశం చేస్తాను అని అయోధ్యాపురికి నమస్కరించాడు. అప్పటికే రాముడు వచ్చాడన్న వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముడిని చూడ్డానికి అక్కడ చేరుకున్నారు. వారిని చూచి రాముడిలా అన్నాడు, మీరు నా మీద జాలి చూపించారు, కానీ మీ పనులు మానుకుని నా కోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూసుకోండి అని వారికి నమస్కరించి చెప్పాడు. వారు కూడా రాముడికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తర్వాత రాముడు కోసల దేశమును దాటి వెళ్ళిపోయాడు. రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరం చేరుకున్నది. గంగానదీ తీరమును గల మున్యాశ్రమములు గంగానదికి అలంకారంగా శోభిల్లుతున్నాయి. దేవలోకము నుండి అప్సరసలు గంగా స్నానం కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారు. గంగ కొన్ని ప్రదేశాల్లో వేగంగాను, కొన్ని ప్రదేశాల్లో నెమ్మదిగాను ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులు యథేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీ జలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కానీ అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానం చేయడం వల్ల నీరు కలుషితమవుతూ మరల నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతమంతా మధురమైన ఫల వృక్షములతోనూ పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీవలే శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగా తీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిభేరీపురమునకు చేరుకున్నాడు. సుమంత్ర, రథమును ఆపుము. ఇక్కడ ఒక వృక్షమున్నది. ఈ వృక్షం ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండేదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి ఈ చెట్టు కిందనే నిద్రించదమనన్నాడు రాముడు. రాముని ఆదేశం ప్రకారం సుమంత్రుడు రథమును ఆ వృక్షం కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచిపెట్టి రాముని వద్దకు వచ్చాడు. ఆ శృంగిబేరపురంలో బోయజాతికి చెందినవాడు అక్కడ ఉన్న బోయలకు నాయకుడు. రామునికి మిత్రుడైన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కులబెద్దలతోనూ సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాకను విని రాముడు అతనికి ఎదురుపోయి అతన్ని కౌగిలించుకున్నాడు. గుహుణ్ణి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. రామా, ఇది నీకు పరాయిల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇది అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏం కావాలో ఆజ్ఞాపించు, క్షణంలో సమకూరుస్తానని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు, సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు. రామ, భోజన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, మీరందరూ భోజనం చేయండి అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు, నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిథ్యం. నేను ప్రస్తుతం వనవాసంలో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోను. ఫలములు తప్ప వేరే ఆహారం తీసుకోను. కానీ నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రి గారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారం సమకూర్చు, అదే నాకు మా ఆనందం అని అన్నాడు రాముడు. వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేశాడు.
ఆ రాత్రికి రాముడు కేవలం నీరు ఆహారంగా తీసుకుని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు. రామునికి ఓ పట్టాన కటిక నేల మీద నిద్ర పట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది శ్రీరాముడికి.